హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. జ్వరంతో బాధపడుతున్న మిథునాకి సేవలు చేసిన దేవ అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మిథున దేవ ఇంటి బయటే ఉండి అలాగే నిరాహార దీక్ష చేస్తూ ఉంటుంది. మిథున అలా ఇంటి బయటే ఉండడాన్ని చూసి ఇక ఇంట్లో వాళ్ళు కాస్తైనా కనికరం చూపించకుండా అలాగే ఉంటారు. కానీ దేవ వాళ్ళ అమ్మ పెద్ద వదిన మాత్రం మిథునని చూసి చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే బాగా వర్షం కురుస్తూ ఉంటుంది. ఇక మిథున మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా అలాగే ఇంటి బయటే నిల్చొని వర్షంలో తడుస్తూ చలికి వణికిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన దేవ కుటుంబంలో వాళ్ళ నాన్న, అమ్మ, అన్నయ్య అందరూ కూడా చూసి అలాగే ఉంటారు. కానీ మిథునని మాత్రం లోపలికి రమ్మని చెప్పరు. అప్పుడే దేవ వాళ్ళ అమ్మగారు దేవ వాళ్ళ నాన్న సత్యమూర్తి దగ్గరికి వెళ్ళి, ఏమండి, పాపమండి, ఒక ఆడపిల్ల మన ఇంటి ముందు అలా వర్షంలో తడుస్తూ ఉంటే ఇలా ఉండడం మంచిది కాదండి. అందుకే ఆ అమ్మాయిని లోపలికి రమ్మని చెప్తాను. రేపు ఉదయం వెంటనే తనని ఇంట్లో నుంచి పంపించేద్దాం అని చెప్పగానే ఇక సత్యమూర్తి, ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టింది అంటే ఇక తనని మనం కోడలిగా ఒప్పుకున్నట్టే. మళ్ళీ తిరిగి వెళ్ళమనే హక్కు మనకి ఉండదు. అందుకే నాకు మాత్రం బాధ లేదా, కానీ తప్పదు, కాసేపు ఆగి తనే వెళ్ళిపోతుంది అని సత్యమూర్తి అంటాడు. సత్యమూర్తి అలా అనేసరికి దేవ వాళ్ళ అమ్మగారు పెద్ద వదిన చాలా బాధపడిపోతూ ఉంటారు. మరో పక్క ఇక దేవ షెడ్లో ఉండే ఫ్రెండ్స్తో డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక వర్షం వస్తూ ఉంటే అప్పుడే దేవా ఫ్రెండ్, అన్న, అక్కడ నీ కోసం ఒక అమ్మాయి మీ ఇంటి దగ్గర ఉంది కదా, ఈ వర్షంలో ఇంకా ఉండుంటుందా వెళ్ళిపోయి ఉంటుందా అని అడుగుతాడు. అప్పుడు దేవా, రే, అది చాలా మొండిగట్టం రా, అదెందుకు వెళ్తుంది? వర్షంలో తడుస్తూ మా ఇంటి బయటే నిల్చొని ఉంటుంది అని దేవా అంటాడు. అప్పుడే అక్కడికి ఒక ఆవిడ వస్తుంది. గుళ్ళో జాతకాలు చెప్పే ఆవిడ వచ్చి ఇక దేవాని తిడుతూ ఉంటుంది. ఏంటి నువ్వు చేస్తున్న పని? అక్కడ ఒక దేవత నీ ఇంటి ముందు వర్షంలో తడుస్తూ ఉంది. అది నీకు ఎంత అరిష్టమో తెలుసా? నీకే కాదు, నీ ఇంటికి కూడా ఆ అమ్మాయి కన్నీళ్ళు మంచిది కాదు. నువ్వు కానీ ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లకుంటే నీ ఇల్లు మొత్తం సర్వనాశనం అయిపోతుంది, మీరంతా ఆగమైపోతారు అని ఆవిడ శాపాలు చెప్తూ ఉంటే ఇక దేవ అయితే షాక్ అయిపోతాడు. ఇక ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవ ఆవిడ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ చాలా భయపడిపోతాడు. నీ ఇల్లు, నువ్వు మొత్తం నాశనం అయిపోతావు అని చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇక దేవ వెంటనే పరిగెత్తుకుంటూ మిథున దగ్గరికి వెళ్తాడు. దేవ వచ్చేసరికి మిథున వర్షంలో తడుస్తూ ఉంటే అప్పుడే మిథున ప్రేమించిన అబ్బాయి మిథునతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు దేవ అక్కడికి వచ్చి, ఏంటి బాసు, ఈ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయివి నువ్వేనా అని అడిగి అప్పుడు అతను నేనే అని అంటాడు. అప్పుడు దేవా, ఏంటి బాసు, ఇంత మొండిదాన్ని ఎలా ప్రేమించావు? ఎంత చెప్పినా వినడం లేదు. నేను కట్టిన తాళి పడేసి శుభ్రంగా నిన్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండక ఎందుకు తనకి కర్మ అని అంటాడు. అప్పుడే ఇక మిథునాన్ని ప్రేమించిన అబ్బాయి కూడా, చూసావా మిథున, అసలు అతను నిన్ను భార్యగా ఒప్పుకోవడానికి అస్సలు ఇష్టపడడం లేదు, అందుకే పద మిథున వెళ్దాం అని చెప్పగానే ఇక మిథున, చూడు ఆదిత్య, ఇదే నా ఇల్లు, ఇతనే నా భర్త, నువ్వు అవునన్నా కాదన్నా నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని మిథున కోపంగా చెప్పడంతో ఇక అతను చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దేవ, ఎన్ని రోజులు ఉంటావో ఉండవే, నేను మాత్రం తీసుకెళ్ళను అని ఇంట్లోకి వెళ్తూ ఉండగానే ఇంతలోనే ఆవిడ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఇక తన ఇల్లు నాశనం అయిపోతుంది అని ఆవిడ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇక దేవ వెంటనే మిథున చెయ్యి పట్టుకొని పద లోపలికి వెళ్దాం అని మిథునాన్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఇక అది చూసి మిథున అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక దేవ ఇంట్లోకి తీసుకెళ్ళగానే మిథున కుడికాలు పెట్టి తన అత్తవారింట్లో అడుగు పెడుతుంది. మిథున ఇంట్లోకి రాగానే ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సత్యమూర్తి దేవతో, రే, ఏంట్రా నువ్వు చేసే పని అని అంటే అప్పుడు దేవ, నాన్న,
తెలిసి చేసినా తెలియక చేసినా నేను ఆ అమ్మాయి మెల్ల తాళి కట్టాను. తనని నా తాళి అక్కడ పడేసి వెళ్ళమంటే వెళ్ళకుండా ఇక్కడే ఉంటానంటుంది. తన కన్నీళ్ళు మన ఇంటికి మంచిది కాదు, అందుకే తనని ఇంట్లోకి తీసుకొచ్చాను అని దేవా అంటాడు. అప్పుడే అలా చిన్న వదిన సూర్యకాంతం, ఏంటయ్యా నువ్వు చేసేది? అయినా ఏ హక్కుతో ఆ అమ్మాయి ఇంట్లో ఉంటుంది, బయటికి పంపించిరా అని అంటుంది. అప్పుడు దేవా, చూడదిన తను బయటికి వెళ్ళాలంటే ముందు నువ్వు కూడా బయటికి వెళ్ళాలి అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే దేవ వాళ్ళ చిన్నన్నయ్య, ఏంట్రా నా భార్యను బయటికి వెళ్ళమంటున్నావేంటి అని అంటే, అప్పుడు దేవ, అన్నయ్య తను నీ భార్య అయితే ఈ అమ్మాయి నా భార్య. ఈ ఇంటి కోడలుగా నీ భార్యకి ఇంట్లో ఉండడానికి ఎంత హక్కు ఉందో తనకి కూడా అంతే హక్కు ఉంది. తను ఇక్కడే ఉంటుంది అని చెప్పి దేవ అందరికీ వార్నింగ్ ఇచ్చి మాట్లాడతాడు. దేవ తన గురించి అంత పాజిటివ్గా మాట్లాడడం చూసి మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత మిథున దేవతో థ్యాంక్స్ అని చెప్పగానే ఇక దేవ, ఏంటి నిన్ను నా భార్యగా ఒప్పుకొని ఇంట్లోకి తీసుకొచ్చాను అనుకున్నావా? ఒక ఆడపిల్ల మా ఇంటి ముందు అలా కన్నీళ్లు పెట్టుకొని ఉంటే మా ఇంటికి మంచిది కాదని ఎవరో చెప్పారులే, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. అయినా నువ్వు ఈ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటావు అనుకుంటున్నావు? ఓ 2 రోజులు ఉండి నువ్వే ఈ ఇంట్లో ఉండలేక వెళ్ళిపోతావు అని చెప్పి దేవ అంటాడు. ఇక మిథున మాత్రం మనసులో, లేదు ఇది నా అత్తవారిల్లు, చావైనా బ్రతికైనా ఇక్కడే ఉంటాను అని మిథున అనుకుంటూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత దేవ వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా దూరపు బంధువుల ఇంట్లో పెళ్ళికి బయలుదేరుతారు. దేవాని మాత్రం ఆ పెళ్ళికి రమ్మని చెప్పరు. ఇంట్లో వాళ్ళంతా పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే దేవ వాళ్ళ అమ్మగారు మిథునతో, ఏమ్మా వాడంటే రాడు, నువ్వు పెళ్ళైనప్పటి నుండి ఇక్కడే ఉన్నావు కదా, నువ్వైనా కాస్త సరదాగా అలా రావచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు మిథున, లేదండి మనందరం వెళ్ళిపోతే ఆయన భోజనానికి ఇబ్బంది పడతారు కదా, అందుకే నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళిరండి అని మిథున చెప్తుంది. ఇక మిథున అలా చెప్పేసరికి ఇక అందరూ కూడా బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్తారు. మిథున ఒంటరిగా ఇంట్లోనే ఉంటుంది. దేవ మాత్రం ఇంట్లో వాళ్ళంతా పెళ్ళికి వెళ్ళారని, మిథున ఒక్కతే ఇంట్లో ఉంది అని ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడకుండా ఎక్కువసేపు షెడ్లోనే ఉండి డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇక బాగా డ్రింక్ చేసిన తర్వాత మధ్యరాత్రి ఇంటికి వస్తాడు. దేవ ఇంటికి వచ్చేసరికి మిథున పడుకొని ఉంటుంది. ఇక దేవ, మొండిగటం, ఇంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయా, నాకు బాగా ఆకలిగా ఉంది అని మిథునాని పిలుస్తూ ఉంటాడు. కానీ మిథున మాత్రం ఎంతకీ పలకకపోవడంతో దేవ మిథున దగ్గరికి వచ్చి పడుకున్న మిథునాని, నిన్నే పిలిచేది లేవేంటి అని మిథునాని ఇట్లా చెయ్యి పట్టుకొని లేపుతూ ఉంటే అప్పుడే మిథున ఒళ్ళు బాగా కాలుతూ ఉండడం గమనిస్తాడు. ఇక వెంటనే, ఏంటే బాబు ఇంతలా కాలుతుంది ఒళ్ళు అని మిథునాని లేపగానే ఇక మిథున, చూడండి నాకు బాగా జ్వరంగా ఉంది, నేనేం చేయలేను, నన్ను విసిగించకండి అని చెప్పి మిథున అలాగే పడుకుంటుంది. దేవ మాత్రం ఇక తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. కానీ మిథునని ఆ పరిస్థితుల్లో చూసి దేవ తినలేకపోతాడు. ఇక వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తాడు. డాక్టర్ అక్కడికి వచ్చి మిథునకి ట్రీట్మెంట్ చేసి కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు. ఇక దేవతో, చూడండి తనకి బాగా ఫీవర్గా ఉంది, తనని కంటికి రెప్పలా దగ్గరుండి చూసుకోవాలి, టైంకి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి, చూసుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళగానే ఇక దేవ చేసేదేం లేక మిథునని అలా చూసి చాలా బాధపడుతూ ఇక రాత్రంతా కూడా మిథునకి దగ్గర ఉండి సేవలు చేస్తూ ఉంటారు. మిథునకి పాలు తాగించడం, టిఫిన్ తినిపించడం, ట్యాబ్లెట్స్ వేయడం అన్నీ కూడా దగ్గరే ఉండి దేవ చేస్తూ ఉంటే అది చూసి మిథున అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. తెల్లవార్లు నిద్ర లేకుండా దేవ మిథున పక్కనే కూర్చొని మిథునకి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే ఇక మిథునకి మెల్లమెల్లగా మెలకువ వస్తూ ఉంటుంది. మిథున కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ దేవ తన బెడ్ పక్కనే తలవాల్చి పడుకోవడం చూసి మిథున చాలా ఫీల్ అయిపోతుంది. ఇక దేవ తలపై చేయి పెట్టి నిమురుతూ, ఎందుకండి నా మీద ఎక్కడో భార్య అన్న ప్రేమ ఉన్నా కూడా బయటపడడం లేదు, అది తొందరలోనే బయటపడుతుంది అని మిథున అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా జ్వరంతో బాధపడుతున్న మిథునకి దేవ దగ్గరుండి సేవలు చేయబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.